హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తల్లి రుణం కథనం గురించి తెలుసుకుందాం. ఆ తల్లికి ఒకసారి బాగా దగ్గు వచ్చింది. అది 4-5 రోజులైనా తగ్గలేదు. దాంతో ఆ కోడలు ఇదే మంచి సమయం అనుకుని తన భర్తతో మీ అమ్మకు క్షయవ్యాధి వచ్చినట్లుంది, ఎంత దగ్గుతుందో చూడండి, ఆ దగ్గు పిల్లలకి మనకి కూడా వస్తుంది. ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదో ఆశ్రమం ఉంది కదా, అందులో మీ అమ్మగారిని జాయిన్ చేద్దామన్నది. ఏం మాట్లాడుతున్నావు? ఆశ్రమంలో చేర్పించడం ఏమిటి? జబ్బు చేస్తే ఇంట్లో నుంచి వదిలించుకోవాలా? పెద్ద హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది అన్నాడు భర్త. అదేం కుదరదు. ఆ ట్రీట్మెంట్ ఏంటో మీరు ఆమెను ఆశ్రమంలో ఉంచి చేయించుకోండి. నాకు ఆమెకు సేవలు చేసే అంత ఓపిక తీరిక లేదు. నేను ఇక్కడ ఇంట్లో పనులు చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, లేదా మీ అమ్మగారికి సేవలు చేసుకుంటూ కూర్చోవాలా? అది మామూలు జబ్బు కాదు, క్షయ. అది వ్యాపిస్తే మన పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. మీరు ఎందుకు గ్రహించడం లేదు? ఇప్పటికే మీ అమ్మగారు వాడే గిన్నెలు, గ్లాసులు, దుప్పట్లు అన్నీ సపరేట్గా ఉంచాను. అయినా కూడా ప్రతిదాన్ని ఉంచలేను కదా ఆమె వాడే వస్తువులను. మన ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఆమె పట్టుకున్న వస్తువులను మన పిల్లలు పట్టుకుంటే వాళ్ళకి కూడా అదే వ్యాధి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించాల్సిందే అనగానే, అదేం కుదరదు, మా అమ్మ మనతో పాటే ఉంటుంది అని గట్టిగా ఆ భర్త అనగానే, అదే మీ చివరి మాట అయితే నా మాట కూడా వినండి. మీ అమ్మగారు ఇంట్లో ఉంటే నేను మా పిల్లలతో సహా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండేది లేదు. ఇక్కడ ఉండి ఆమె రోగాలను మేము అంటించుకునే ఓపిక మాకు లేదు. మీకు మీ భార్య పిల్లలు కావాలో లేదా మీ అమ్మ కావాలో నిర్ణయించుకోండి అన్నది. ఇలా గొడవలు 2-3 రోజులు జరిగాయి. ఇదంతా గమనించిన ఆ తల్లికి ఎంతో బాధ కలిగింది. తన వల్లనే తన కొడుక్కి కోడలికి మధ్య ఈ గొడవలు వస్తున్నాయి అని ఆమె ఎంతో దుఃఖించి తను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే తన కొడుక్కి ఆ బాధ లేకుండా ఉంటుంది అని ఎవరూ చూడనప్పుడు ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరింది. తన దగ్గర ₹1 కూడా లేదు. తన కొడుకుని, మనవళ్ళని, మనవరాలిని వదిలి ఎలా జీవించగలను? ఇక తను బ్రతికి ఉండడం వ్యర్థము అని భావించి ఒక చెరువులోకి దూకబోయింది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక భార్యాభర్తలు ఆమెను అందులోకి దూకకుండా ఆపి, మీకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు ఇలా చేసుకోవాలనుకుంటున్నారు అని అడగగా ఆ తల్లి ఏ సమాధానం చెప్పలేదు. అప్పుడు వారు, మనమిద్దరం జాబుకు వెళ్తే పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరు. మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది. ఆమె ఉంటే మనవడు మనవరాలతో సంతోషంగా జీవించుండేది. కానీ భగవంతుడే నీ రూపంలో మళ్ళీ అమ్మను ఈ విధంగా పంపించాడు అనుకుంటాం. కాబట్టి మీరు మా ఇంటికి రండి, వచ్చి మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్గా ఉండండి, మా పిల్లల్ని చూసుకోండి, నన్ను మీ కొడుకులాగానే చూసుకోండి అన్నాడు. నేను ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు అన్నది ఆ తల్లి. అది భారం కాదు, మా అవసరం కోసమే నిన్ను తీసుకెళ్తున్నాం. మీరు మా దగ్గర ఉండడం మాకు ఎంతో సహాయంగా ఉంటుంది. దయచేసి కాదనకండి అని ఆమెను ఒప్పించి తమతో పాటు తీసుకువెళ్లారు. ఆమెను వారు తమ సొంత తల్లిలాగానే చూసుకున్నారు. ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే పిల్లల బాధ్యత ఆవిడ చూసుకునేది. వాళ్ళను స్కూల్కి పంపించడం, తిరిగి తీసుకురావడం, వాళ్ళను రెడీ చేయడం, తినిపించడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం చూసుకునేది. అయ్యో అమ్మా, మీరు ఇవన్నీ పనులు ఎందుకు చేస్తున్నారు? కేవలం పిల్లలను చూసుకోండి అంతే, వాళ్లకు నానమ్మ ప్రేమను అందించండి అనేవాడు అతను. అక్కడ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని గ్రహించిన వాళ్ళు, కోడలు ఎంతో సంతోషించింది. కానీ ఆ కొడుకు మాత్రం ఎంతో దుఃఖించాడు. ఆ బాధను చూడలేక తమ మధ్య గొడవలు జరగకూడదు అని తమ తల్లి వెళ్ళిపోయిందని తనను వెతుకుదామని బయలుదేరాడు. కానీ తల్లి ఎక్కడా కనిపించలేదు. ఇక తల్లి బతుకుందో లేదో, చనిపోయిందో కూడా తెలియకుండా అతను జీవిస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో అతని ఫ్రెండ్ కనిపించి, మా ఇల్లు పక్కనేరా, వెళ్దామని తీసుకువెళ్ళాడు. రండి అన్నయ్య గారు, పిల్లలు వదిన అందరూ బాగున్నారా అని అతని భార్య కాఫీ ఇస్తూ అడిగింది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రాత్రి భోజనాల వేళ అయింది. భోజనం చేసి వెళ్ళండి అని భోజనం వడ్డించారు. ఆ వంటలు తింటూ ఉంటే అతడికి తన తల్లి చేతి వంట గుర్తుకు వచ్చింది. అదే విషయాన్ని చెప్పాడు. ఈ వంటలన్నీ అచ్చం మా అమ్మ చేసినట్టే ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అన్నాడు.
ఇదంతా మా అమ్మ చేసిందిరా అన్నాడు అతని స్నేహితుడు. అవును, అడగడం మర్చిపోయాను, మీ అమ్మగారు ఎలా ఉంది అని అడగగానే అతనికి నోట్లో వెలక్కాయ పడినంత పని అయింది. ఏం చెప్పను? తన అమ్మ గురించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పనా? అసలు బ్రతికి ఉందో లేదో అని చెప్పనా? ఏం చెప్పాలి? అందరికీ ఇన్ని రోజులు తల్లి ఎప్పుడో చనిపోయిందని చెప్తూ వచ్చాను అనుకుంటూ అంతా బాగానే ఉన్నారు అన్నాడు. మీ అమ్మగారు కనిపించడం లేదు, ఇంత బాగా వంటలు చేసి మా అమ్మను గుర్తుకు తెప్పించారు, మీ అమ్మగారిని ఒకసారి కలవాలని ఉంది అని అడగగా వాళ్ళు తను ఉంటున్న రూమ్లోకి తీసుకువెళ్ళారు. అక్కడున్న ఆమెను చూసి అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు తన తల్లి బ్రతికి ఉందో లేదో అని తెలియకుండా జీవించాడు. కానీ తల్లి కొడుకు బతికి ఉండగా ఎవరూ లేని దానిలా ఇక్కడ ఉండడమేమిటి? తను ఇన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో ఉందేమో అని అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నన్ను వదిలి ఎందుకు వచ్చావు? నిన్ను ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోమన్నారు? నిన్ను వెతకని చోటంటూ లేదు. నన్ను పెంచి పెద్దవాడిని చేసిన నువ్వు నాకు ఎప్పటికీ భారం కాదు. నా భార్య ఏదో అన్నదని నువ్వు ఇలా వచ్చేయడం ఎంత మాత్రం సమంజసం అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఈవిడ మీ అమ్మగారా? ఒకరోజు ఎంతో దుఃఖంలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా మేము చూసి మాకు అమ్మ లేదు కాబట్టి ఇక్కడికి తెచ్చుకున్నాము. ఎన్నిసార్లు అడిగినా తన గతాన్ని ఎప్పుడూ మా దగ్గర చెప్పలేదు అన్నాడు అతని స్నేహితుడు. పెళ్ళాన్ని ఎదిరించలేని కొడుకు నా కొడుకు అని నా తల్లి నీకు ఎలా చెప్పగలుగుతుంది అని బోరున విలపించాడు. నన్ను వదిలి చనిపోవాలని ఎలా అనిపించిందమ్మా నీకు? ఎంత పెద్ద పని చేయబోయావు? ఆఖరి క్షణంలో నా స్నేహితుడు దేవుడిలాగా వచ్చి నిన్ను కాపాడి ఇక్కడ ఉంచుకున్నాడు. వీడికి ఏం చేసినా నా రుణం తీరిపోదు. పదమ్మా మన ఇంటికి వెళ్దామన్నాడు. అప్పుడు అతని స్నేహితుడు, అమ్మ నీకు అమ్మే ఇప్పుడు నాకు అమ్మ అయింది కాబట్టి అమ్మ బాధ్యత నాది కూడా కాబట్టి అమ్మని ఇక్కడే ఉండని. పైగా మీ ఆవిడ మీ అమ్మగారు అక్కడికి వస్తే గొడవ పెడుతుందేమో అన్నాడు అతని స్నేహితుడు. ఆమె గొడవ పెడితే వినడానికి నేనేమీ సిద్ధంగా లేను. తనకి తన తల్లి ఎలాగో నాకు నా తల్లి అలాగే. ఇప్పుడు తను తన పిల్లలను కంటికి రెప్పలాగా ఎలా చూసుకుంటుందో అలాగే ఒకప్పుడు మా తల్లి నన్ను అలాగే చూసుకుంది కదా. రేపు పెద్దయ్యాక తనని తన కొడుకు కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? తను నాతో పాటు ఉండదలుచుకుంటే ఉంటుంది, లేదా వెళ్ళిపోతుంది. ఆవిడ కోసం నా కన్న తల్లిని నేను వదులుకోలేను. ఇదే మాట నేను నా భార్యతో చెబుతాను అని తల్లిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అత్తగారిని చూడగానే ఆ కోడలికి మళ్ళీ దాపరించింది శనిలాగా అని విసుక్కుంది. ఈవిడ ఎక్కడ దొరికింది మీకు? చనిపోయిందని ఎప్పుడో అనుకున్నాం, ఇంకా చనిపోలేదా అని ఇంకా ఏదో అనబోతుండగానే చెంప మీద అటూ ఇటూ 2 వాయించాడు భర్త. తను మా అమ్మ. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే మా అమ్మతోటి మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఉండు, లేదా నీ పుట్టింటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. ఇంకోసారి మా అమ్మను ఏదైనా అన్నావో నీకు ఈ ఇంట్లో ఇంక స్థానం ఉండదు. నా పిల్లలు నాతో పాటు ఇక్కడే ఉంటూ నానమ్మతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కదానివి బయలుదేరొచ్చు అన్నాడు. ఆ మాటలకు భర్తను రౌద్ర రూపం చూసిన ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తన భర్త తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టితే తన పరిస్థితి ఏమిటి అని ఆలోచించి తప్పైపోయిందని తన అత్తగారిని భర్తను క్షమాపణ కోరింది. అప్పుడు ఆ భర్త, నువ్వు నా ముందర నా తల్లిని మంచిగా చూసుకున్నట్టు నటించడం, నేను బయటకు వెళ్ళాక మా అమ్మను సాధించడం లాంటివి ఏమైనా చేశావో నేను అస్సలు ఊరుకోను, గుర్తుపెట్టుకో అంటూ తల్లిని లోపలికి తీసుకువెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.